బీజేపీ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన బండ కార్తిక రెడ్డి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మేడం, కంగ్రాచులేషన్ అంటే మీరు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికయ్యారు. అయితే ఇప్పుడు మహిళలకు కూడా చీరలు ఇవ్వడంలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొద్దిగా అన్యాయం చేస్తుంది. అంటే కొంతమందికి చీరలు ఇస్తామని కూడా చెప్తుంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు పోయిన ప్రభుత్వమేమో నాసిరకమైనవి పాలిస్టర్ చీరలు ఇచ్చి మరి మహిళలందరూ కూడా బాధపడి మమ్మల్ని అవమానపరుస్తారా, మరి నీ బిడ్డ కట్టుకుంటుందా అనే విధంగా మాట్లాడి ఆ చీరల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చి కాల్చడం జరిగింది. మరి కొత్తగా రేవంత్ రెడ్డి గారు అప్పుడేమన్నారు, మేము మంచి చీరలు ఇస్తాం, మంచిగా మిమ్మల్ని గౌరవిస్తాం అని చెప్పి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు మోసం చేసింది మహిళల్ని. ఏ విధంగా అంటే పోయినసారేమో 500 రూపాయలు అకౌంట్లలో వేస్తామని చెప్పిండ్రు, అది మర్చిపోయినరు. మరి ఈసారి ఒక చీర ఇవ్వాలా, 2 చీరలు ఇవ్వాలా అనే ఆలోచనకు వచ్చారు. కానీ దాని మీద ఎక్కడ కూడా స్థిరంగా నిర్ణయం తీసుకోలేకపోయినరు. నిర్ణయం తీసుకోకపోగా ఈరోజు కొత్తగా ఏమంటున్నారు, ఆ స్కీమ్ పేరు ఇంద్ర బతుకమ్మ శక్తి అంటున్నారు. ఇంద్రమ్మ ఎక్కడికో వచ్చింది తెలంగాణకు సంబంధించినంతవరకు, అది కూడా బతుకమ్మ సంబంధించినంతవరకు. మరి ఈ తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది నారీమణులు ఉన్నారు, వీరనారీమణులు. మరి చాకల ఐలమ్మ గారు ఉన్నారు, రాణి రుద్రమాదేవి గారు ఉన్నారు. వారి పేర్లు ఎందుకు పెట్టలేదు? మరి అంతగనము మీకు మమకారం ఎందుకు? మరి ఇందిరాగాంధీ గారు ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం కోసం ఏమీ పట్టించుకోలేదు, తెలంగాణ రాష్ట్రం కోసం కూడా పట్టించుకోలేరు వారు. అదేవిధంగా ఈరోజు నాసిరకం చీరలు, అదేవిధంగా నాసిరకం పోయినరు, అది అయిపోయింది, పోనీ కొత్తగా ఈరోజు ఇస్తామని అనే దాని మీద మరి ఎందుకు క్లారిటీ లేదు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఎన్నో మాటలు చెప్పి గద్దెనెక్కిండ్రు, మహిళల్ని మోసం చేసిర్రు. 2500 రూపాయలు ఖాతాలు వేస్తామని దగ్గర 22 నెలలు జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఒక్కొక్క మహిళకి 50,000 రూపాయలు మీరు బాకీ ఉన్నారు. మరి వృద్ధురాళ్ళు మరి పెన్షన్ ఇస్తాము, మరి 2,000 నుంచి 4,000 చేస్తామని ఎంతో ఆశగా చూస్తున్న ముసలవ్వ మరి ఎంతో ఆశగా వెయిట్ చేసింది మీరు అధికారంలోకి రావాలని. మరి ఈరోజు వాళ్ళని పచ్చి మోసం చేసి చనిపోయే అవ్వ కూడా మీకోసం ఎదురు చూసి మీ మీద ఓటేసి నమ్మకం మీద ఓటేస్తే మీరు ఈరోజు వాళ్ళని కూడా విస్మరిస్తున్నారు. మరి యువత, మరి ఇంటర్మీడియట్ ఉన్న పిల్లలు, ఆడపిల్లలు, మరి మీరు స్కూటీ ఇస్తామని చెప్తే ప్రతి తల్లిదండ్రులు కూడా మరి ఓటేసి మీకు గెలిపించిండ్రు. మరి ఇప్పటివరకు దాదాపు 22 నెలలు అవుతుంది, ఒక స్కూటీ కూడా మీకు దొరకలేదు. వాళ్ళ కళ్యాణలక్ష్మి, వాళ్ళు కళ్యాణలక్ష్మి తీసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేసిండ్రు. మీరు తులం బంగారం అని ఆశ పెట్టిండ్రు. పెళ్ళిళ్ళు అయినప్పుడు మీకు ఇస్తాము అని చెప్పిండ్రు. పెళ్ళిళ్ళు అయిపోయినాయి, దాదాపు 1,50,000 మందికి ప్రతి సంవత్సరం కూడా పెళ్ళిళ్ళు అవుతున్నాయి. మరి వాళ్ళందరూ కూడా ఈరోజు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కూడా పుట్టిండ్రు, కానీ మీకు తులం బంగారం మాత్రం తెలంగాణలో దొరకలేదు. ఒకసారి మనం ఆలోచించుకుందాము. మరి తప్పకుండా బీజేపీ పార్టీ, అదేవిధంగా మహిళా శక్తి, మీరు మహిళలకి పథకాలు ఇచ్చేంతవరకు మేము శక్తి మేమంటే ఏందో చూపిస్తాం. అంటే కేవలం మహిళలకు ఒక బస్సు ఫ్రీ అనేది పెట్టేసి కూడా మిగతా సంక్షేమ పథకాలు ఏదైతే అమలు చేయాలో వాటిని అన్నిటి కూడా ఏమి అమలు చేయడం లేదు. అంటే కేవలం బస్సు ఫ్రీ పెట్టి మీకు అన్ని ఇచ్చేసామని అంటున్నారా? ఇక బస్సు ఫ్రీ అని అంటే మీకు బస్సు అంటే ఏందో మీరు చూసిర్రు. బస్సులు తక్కువ ఉన్నాయి, ఎక్కువ చేయమని డిమాండ్ చేసినాం. ఎక్కడ కూడా బస్సులను కూడా ఎక్కువ చేయలేదు. మీరు కొట్లాటలు పెట్టిండ్రు. మరి మహిళల మధ్యలో మీరు కొట్లాటలు పెట్టడం జరిగింది, కుటుంబంలో కొట్లాటలు పెట్టడం జరిగింది. ఒకసారి మనం ఆలోచించుకుందాం. చేతులు దులుపుకునే పని కాదు. మహిళలు అంటే మహిళా శక్తి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పురుషుల కంటే మహిళలే ఎక్కువ ఉన్నారు. వాళ్ళంటే ఏంది, వాళ్ళ మహిళా శక్తి అంటే ఏందో చూపించబోతారు. అంటే ఇప్పుడు బతుకమ్మ అంటే కూడా తెలంగాణలో చాలా పెద్ద పండుగ. అంటే బతుకమ్మ ఎక్కువ మహిళలే జరుపుకునే పండుగ. దానికి కూడా నిధులు కేటాయించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. గతంలో కూడా బతుకమ్మ పండుగకు చెరువుల దగ్గర ఘాట్లు నిర్మించడం కానీ వివిధ రకాల పనులు చేయడంలో కూడా నిర్లక్ష్యం వహించింది. ఈసారి కూడా అట్లనే జరిగిపోతుంది. మీరు చూస్తే క్రిస్టియన్లకు కిట్లు, ముస్లింలకు కిట్లు ఇవ్వడం జరిగింది. పండుగలు వస్తే వాళ్ళకి ఏర్పాట్లు చేయడం జరిగింది.
కానీ ఇక్కడ హిందూ పండుగలు మనం రోజు జరుపుకునే పండుగలు సంవత్సరం వ్యాప్తంగా మనం ప్రతి పండగకు ఒక ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాముఖ్యత లేకుండా పండుగలను అవమానించుకుంటూ మహిళలను అవమానించుకుంటూ ఎక్కడ కూడా ఏం ఏర్పాట్లు చేయకుండా ఈ తూతూ మంత్రంలా ఒక బస్సు ఇచ్చాము పొండి అనే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికి తప్పకుండా మేము బుద్ధి చెప్పడం సిద్ధం. దసరా పండుగ కూడా స్పెషల్ బస్సులు వేస్తున్నాం, వాటిపైన 50% అధికంగా ఆర్టీసీ వసూలు చేస్తుంది ప్రభుత్వం. అంటే ఎందుకు ఇట్లా కేవలం హిందూ పండుగలని అన్ని పార్టీలు ఎందుకు ఇట్లా టార్గెట్ చేస్తారు? అదే చెప్తున్నా కదా, వీళ్ళు మిగతా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చినంత మరి హిందూ సాంప్రదాయానికి హిందూ పండుగలకి వీళ్ళు ప్రాధాన్యత ఇవ్వరు. ఒకసారి ఆలోచించండి. మరి ముఖ్యమంత్రి గారు మరి ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, మరి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మరి ఇక్కడ హిందువులు ఉన్నారు. హిందూ పండుగలు ప్రతి పండుగ ఒక ప్రాధాన్యత ఉంటుంది. వాళ్ళకు కూడా మీరు ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతి పండగ కూడా మీరు ఏర్పాట్లు చేసి దాన్ని సక్సెస్ చేయమని కోరుతున్నాను. అంటే మీరు గతంలో మేయర్గా కూడా పనిచేశారు, జిహెచ్ఎంసీ మేయర్. ఇప్పుడు కూడా జూబ్లీ హిల్స్ టికెట్ బీజేపీ పార్టీ తరఫున మీరు ఏమైనా ఆశిస్తున్నారు? లేదండి, తప్పకుండా పార్టీ ఏది నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉంటుంది. తప్పకుండా పనిచేసి జూబ్లీ హిల్స్లో మరి జెండా ఎగరవేయే ప్రయత్నం చేస్తాం. అంటే మీరు మేయర్గా ఉన్నప్పుడు కూడా మొత్తం సిటీ వ్యాప్తంగా అందరూ పర్యటించారు, అన్ని ప్రాంతాలపైన మీకు ఒక పట్టు ఉంది. అంటే మీరు ఎందుకు అంటే అడిగే అవకాశాలు ఏమైనా ఉందో మీరు ఆశిస్తున్నారు? నేనేమంటున్నా, పార్టీ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు పార్టీ డిసైడ్ చేసి నువ్వు పోటీ చెయ్యి అంటే తప్పకుండా పోటీ చేస్తాడు. వ్యక్తిగతంగా మీరు అట్లా ఇంట్రెస్ట్గా ఉన్నారు ఏమన్నా? పార్టీ ఏం చెప్తే అది కట్టుబడి ఉంటాం. అంటే ఇప్పుడు రాబోయే జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మీరు వైస్ ప్రెసిడెంట్గా మీరు ఎట్లా ప్రచారం చేయబోతున్నారు? ఇప్పుడు పార్టీకి ఒక ప్రాముఖ్యత ఉంటుంది, దానికి ఒక కమిటీ వేసిండ్రు. ఆ కమిటీలో భాగంగా రేపు ఇంకా పటిష్టంగా బూత్ లెవెల్ వరకు కూడా పనిచేయడం జరుగుతుంది. దాంట్లో ఏ బాధ్యత ఇచ్చినా కూడా తప్పకుండా పనిచేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరు జరిగిందని అంటుంది, ఇది ఎంతవరకు సంబంధం? అంటే రాహుల్ గాంధీ గారు కూడా ఇప్పుడు జెన్జీ ఉద్యమం కూడా భారతదేశంలో వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అంటే వాళ్ళు అట్లాంటి ఉద్యమం కూడా వీళ్ళు కావాలని ఇక్కడ భారతదేశంలో తీసుకొచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే ఓట్ చోరీ అంటే హాస్యాపదంగా ఉంది నాకు. రాహుల్ గాంధీ గారు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే ఈరోజు చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? వాళ్ళు తీసుకొచ్చినవే ఈరోజు ఫాలో అవుతున్నారు. దానికి సంబంధించినది సర్వే చేయలేదు. సర్వే చేస్తే కదా ఎవరు ఏంది అనేది తెలుస్తుంది. 26లో స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఉన్నది ఏమున్నది అనేది తెలుస్తుంది. ఇప్పుడు కొత్తగా SIR తీసుకొచ్చిండ్రు, స్పెషల్ సర్వేది. మరి ఇంటింటికి మన BLO టూల్స్ని తీసుకొచ్చి మరి మనం ఇంటింటికి వెళ్ళి పార్టీ పరంగా కానీ మీకు ఎక్కడెక్కడ అభ్యంతరాలు ఉంటాయో మరి Form 6 ఫిల్అప్ చేసి ఇస్తే తప్పకుండా దాన్ని సర్వే అవుతుంది. సర్వే అయినాక మనకి లేదు మన ఓటు పోయింది అని అంటే అది మళ్ళీ మీకు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ 2 days ఏమో ఉంటుంది. మళ్ళీ మీకు ఓటు వచ్చేస్తుంది. ఈ SIR చేస్తే 100% ఆల్ ఓవర్ ఇండియా మరి ఈ ఓట్ చోరీ అనే నినాదం కూడా పోతుంది. GST రేట్స్ కూడా కేంద్ర ప్రభుత్వం తగ్గించింది, సామాన్య ప్రజలకు కూడా ధరలు అందుబాటులోకి వస్తున్నాయి అంటారు. దీనిపైన మీ ఒపీనియన్? అదే ఇందాక నేను చెప్పిన కదా, మరి నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉంటూ మరి GSTని స్లాబ్కి 5 to 15% చేసేయడం జరిగింది. ప్రతి నిత్యావసరాలను కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఎఫోర్డబుల్ ప్రైసెస్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఒక కేంద్ర ప్రభుత్వము ఏ విధంగా ఒక మహిళగా తను ఆలోచించి ఏ విధంగా నిత్యావసరాలు ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎఫర్ట్ ప్రైస్ చేసిరంటే కేవలం నరేంద్ర మోదీ గారి ఆలోచన మేరకు, నరేంద్ర మోదీ గారి నాయకత్వం మేరకు ఈరోజు ఈ పరిస్థితి తీసుకొని రావడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళలకు ఇవ్వాల్సిన ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నింటిని ఏ విధంగా ఇవ్వకుండా మహిళలను మోసం చేస్తుందని, అట్లాగే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా పార్టీ ఆదేశిస్తే మాత్రం నేను పోటీ చేస్తాను, పార్టీ అధిష్టానమే ఫైనల్ డిసిజన్ అంటున్నారు. అయితే టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా మేము వాళ్ళ గెలుపు కోసం కూడా ప్రయత్నిస్తామని వైస్ ప్రెసిడెంట్ బండ కార్తిక చెప్తున్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్ నుంచి.